కాదా? సో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ మన టీజర్ ఈవెంట్ కి వచ్చినందుకు? మీ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు హీరో కోసం వెయిటింగా, హీరోయిన్ కోసం వెయిటింగా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. హీరోయిన్ కోసం వెయిటింగ్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా హీరోయిన్ కోసం వెయిటింగ్. అంతేనా? ఇప్పుడు అయితే హీరో కోసం వెయిటింగ్, హీరోయిన్ కోసం. మేమంతా హీరో కోసం, మీరంతా హీరో కోసం, మీరంతా హీరోయిన్ కోసం. డన్. ఓకే సరే, తనకు మీ ఫీలింగ్ ఒకసారి మాతో షేర్ చేసుకోవాలి. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్. అయ్య రంగారామయ్యలో దచ్చగాను మారా సంకినాయాల డీజే కొట్టు డీజే. ఉస్మాన్ శంకర్ అందరూ గట్టిగా వేసుకోవాలి. పోరు మీద పోరుంది. చూద్దినమ్మ ఆగమాగమైతుంది.
వా సూపర్. ప్రజల వద్దకే పాలన, ఎస్. సో ఆడియన్స్ వద్దకే యాంకర్. ఇది కొత్తగా మరి బాగుంది. ఇక్కడ వద్దా? కాదు, యా మీరంతా గుడ్ బాయ్సా? గుడ్ బ్యాడ్ బాయ్స్. బ్యాడ్ బాయ్స్. మరి సైలెంట్ గా ఉన్నారు. వెరీ గుడ్. మరి బ్యాడ్. జై తారక్ ఎన్టీఆర్. సరే విజయ్ గారు అయిందా? భిక్షగాడు. గాడు నిజంగా బాగా నచ్చిందా యాక్టింగ్ అంతా కూడా? హీరోయిన్ అంటే సూపర్ అంట. ఓకే, పవసాదే చెప్పండి, పర్లేదు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. జై పాస్టర్, జై పాస్టర్. So, thank- Almost ఇక్కడ చాలా మంది ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కూడా వచ్చేసారండి. అండ్ అలాగే ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. రెడీ? బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజుతు మీదొచ్చే రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజుతు మీదొచ్చే రామ్ రెడ్డి. గెచ్చుకొచ్చి గది రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి. స్టైన ఎయ్యరాళ్ళు వచ్చాక అగరాళ్ళు ఎట్టా వచ్చేది రామ్ రెడ్డి రెడ్డి. రెడ్డి గారి, రెడ్డి గారి, రెడ్డి గారి కుర్రోడిలా రెచ్చిపోతే ఎట్టా ఎట్టా. రెడ్డి గారి కుర్రోడిలా రెచ్చిపోతే ఎట్టా ఎట్టా. బుల్లెట్ బుల్లెట్ బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ వెళ్ళి किसकी नजर लगी इसे, ये भारत देश हमारा, किसकी नजर लगी इसे. अरे दुनिया, अरे दुनिया, अरे दुनिया, अरे दुनिया. ఎక్స్ట్రా చేస్తున్నావు ఈసారి చూడయా భూమికి జానడు భూలోక ప్రేముడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలా సరుకున్నాడు.
సొల్లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ అయితే వీడు జనాల ముందు సింగిల్ మ్యాన్ అనిపిస్తాడు కలవరమేంటో తనకి తెలియని చేసిన మంచిని మరిచిపోలే గదిని కసనే వీడు సో Super dance ఈ performance. ఎనర్జీ సాంగ్ ఎలా ఉందో మన విక్రమ్ రాథోడ్ మూవీ డైరెక్టర్ బాబు యోగేశ్వరన్ గారికి గట్టిగా ఓవేసుకోవాలి. యా ప్లీజ్ వార్మ్ వెల్కమ్ సార్. సరిపోదు కమాన్ యువర్ క్లాప్స్ అండి, కమ్ ఆన్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ సార్ అయితే ఇక్కడ ఉన్నారు. సో కొంచెం మూవీ గురించి మనము విందామండి ఇప్పుడు. సే ఫ్యూ వర్డ్స్ ఫర్ మూవీ సార్. சாரி ஐ எம் நாட் ஏபிள் டு கன்வர்ஸ் இன் தெலுங்கு ஃப்ளூவெண்ட்லி. எல்லாருக்கும் தமிழ் தெரியுமா? ஓரளவுக்கு புரியுமா? ஒரு ஃபிலிம் லான்ச் ப்ரோக்ராம் வந்து கமான் गाइस ரொம்ப இட்ஸ் அ வெரி நியூ எக்ஸ்பீரியன்ஸ். அதாவது ரியல் ஆடியன்ஸ் கிட்டேயே ஒரு படத்தை கொண்டு வந்து சேர்க்கறது இருக்கு இல்லையா, வேற மீடியம் எல்லாம் இல்லாமல், அது ரொம்ப புதுசாக இருக்கு. அண்ட் உங்கள் த எனர்ஜி லெவல் இஸ் ஹியூஜ். எனக்கு ஒரே ஒரு கேள்வி தான், இந்த விக்ரம் ராத்தோட், டு யூ லைக் திஸ் டைட்டில் வெரி மச்? விக்ரம் ராத்தோட், டு யூ லைக் திஸ் டைட்டில் வெரி மச்? பிடிச்சிருக்கா உங்களுக்கு அந்த டைட்டில்? இப்போ 100% இந்த டைட்டிலை ஜஸ்டிஃபை பண்ணுற மாதிரியான ஒரு படமாக இது இருக்கும். இந்த படத்தை பற்றி நிறைய பேசுறதுக்கு நிறைய விஷயங்கள் இருக்குது. இன்னும் ஹீரோ வராங்க, ஹீரோயின் வராங்க, பாட்டு ரிலீஸ் பண்ண போகிறோம். ஒரு 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 ஃபுல் ட்ரீட் உங்களுக்கு வெயிட் பண்ணுது இன்னைக்கு. ஒன் பை ஒன்னாக நம்ம பார்ப்போம். தேங்க்ஸ் ஃபார் யுவர் கைண்ட் சப்போர்ட் அண்ட் லவ்விங் ஆல். థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఇలాంటి టీజర్ రిలీజ్ ఫంక్షన్స్ నాకు ఇది చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇలా ఆడియన్స్ చూడలేదు. ఇంత బాగా మంచి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకా మూవీకి వస్తే మూవీ చాలా బాగుంటుంది. సో ఆ మూవీ గురించి హీరో హీరోయిన్ అందరూ కూడా ఇంకొక 2 minutesలో వచ్చేస్తారు. వచ్చాక మనం వాళ్ళ ముందు డిస్కస్ చేద్దాము అని అంటున్నారు. సో కాబట్టి సార్ చేతుల మీదుగా ఒక సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది ఇంకొక few minutesలో. రెడీయా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి షూర్, కంపల్సరీ. మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా. ఎలా విడిచి బతుకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా. ఎలా విడిచి బతుకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక.
దానా ఓసి అందరమైన మాయగా మనసు జారి పడిపోయనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నిన్ను చేరగా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెడు అయినా వందెడు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడిగుండలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా అయ్యో రామా ఓ శివయ్యారి భామా నీవొక మరపురాని మృదు భావమే కిలకిలని నవ్వు తడుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా రక్తమందారాలతో కాలాన్ని మనం తిరిగి వెనకకే తోదామా మళ్ళీ మన కథనే రాదామా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా బయట వెయిట్ చేస్తున్నారు హీరో హీరోయిన్ డైరెక్టర్స్. ఇంకా సరిపోదు ఈ హుషారు సరిపోదు కమాన్ మరి ముందుగా అయితే సార్ డబ్బింగ్ చెప్పినటువంటి హీరోస్ వాయిస్ మా కోసం ప్లీజ్. సో మీలో కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. సో ఇప్పుడు సార్ వాయిస్ లో మనం విందామండి. సో ప్లీజ్ సార్. హలో 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 చెక్ 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 హలో ఓకే హాయ్ తిరుపతి ఎవ్రీబడి ఎలా ఉన్నారు అందరూ? నైస్ టు మీట్ యు ఆల్. చాలా సంతోషం మీ ఎనర్జీ క్రౌడ్ వెరీ హ్యాపీ. మనం సినిమా డీటెయిల్స్ హీరో హీరోయిన్ అందరూ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు జస్ట్ గ్యాప్లో ఎలాగో నన్ను బుక్ చేశారు కాబట్టి నీ అబ్బాయి నీ తల్లి 5 పైసలు దొంగతనం చేస్తే తప్ప 5 సార్లు దొంగతనం చేస్తే తప్ప 5 పైసలుగా 5 కోట్ల మంది 5 సార్లు దొంగతనం చేస్తే తప్ప. నందిని నందిని నేను నీకు నచ్చలేదా నందిని? నన్ను ఎందుకని లవ్ చేయట్లేదు? పోనీ నేను జీన్స్ ప్యాంటు షూస్ వేసుకోనా? హెయిర్ కట్ ఇది చేసుకోనా? చెప్పు నందిని. హే నాండి నాండి మీన్స్ దాట్స్ జస్ట్ క్యాండీ. రామన్కి ఏం తెలుసు? వాడు అతి అమాయకుడు. క్యాష్ గుండెలో టన్స్ ఆఫ్ లవ్స్ పెట్టుకుని ఊరికి ఆలోచిస్తాడు, బయటికి చెప్పలేడు. అప్పుడే నేను వచ్చాను, షాంపైన్ లాల్ టన్స్ అండ్ లవ్ పంచాను. సింహాన్ని మీరు టీవీలో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు. అడవిలో నడవడం చూసారా? కసి విప్పి జూలతో విప్పి వేటాడటం చూసారా? చాచి కొడితే 5 తన్ని బయటలా చూస్తారా? చూస్తారా? అడ్డంగా పెరిగిన కొడుకులైనా సరే కొమ్మలైనా సరే కొట్టడానికి నేను జరుపును. జనతా గ్యారేజ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వావ్, అసలు చూసారా? ఒక్క ఈ పేపర్లు చింపేస్తే కష్టం. నెక్స్ట్ షెడ్యూల్ మొత్తం ఈ పేపర్లోనే ఉంది కాబట్టి ఇది కష్టము. ఓకే, ఇంకొకసారి మన తిరుపతి నుంచి సార్కి ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ మీ లైక్ దిస్. కీప్ సపోర్టింగ్ నైస్ ఫిల్మ్స్. మంచి మంచి సినిమాల్ని
మీరు ఆదరించాలి, సపోర్ట్ చేయాలి. సినిమా చాలా బాగా వచ్చింది. మనం ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you so యాక్చువల్లీ much, sir. మేము అప్పుడు పిలిచుంటే ఇంత మంచి పవర్ఫుల్ డైలాగ్స్ మేము అండ్ వాళ్ళు కూడా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే హడావిల్లో ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ రీల్ Reels తీస్తే లో కూడా. చాలు చిట్టమ్మ సాంగ్. థ్యాంక్ యూ సార్, ఒక మంచి సాంగ్ మా అందరికి కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రెనీ, మరి మీకోసం ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్.
సోను Definitely, it will be one of the best movie for Vikram Rathore as a Vijay Antony. Vijay Antony best movies లో ఇది ఉంటుంది అనేది 100%. Same time, I like to thank to heroine Ramya Nambison. ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ మీకు తెలుసు బెస్ట్ యాక్ట్రెస్ మటు లేకుండా మాకు లొకేషన్లో షూటింగ్లో అంతలాగా కోఆపరేషన్ నేటికి మార్నింగ్ ఇక్కడ వచ్చిన ఒంట్లో అంత కోఆపరేషన్స్ యాజ్ అ ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్ హౌస్ వీ థ్యాంక్ టు రమ్య అండ్ ఎస్ఎన్ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రొడక్షన్ కంపెనీగా రావత్కి ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ మన విజయ్ ఆంటనీ గారే అండ్ ద పర్సన్ లైక్ నైస్ జెన్యూన్ హానెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ సో 100 రూపీస్ మీకు అతను మాట్లాడేటప్పుడు తెలిసిన ఎట్లా ఉంటుంటో అగైన్ ఇక్కడ సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు మానాడులో పెద్ద యాక్షన్ చేసిన మన వైజీ మహేంద్రన్ గారు వచ్చి ఉంటారు అతను ఎంత పెద్ద మనిషిని మీకు తెలీదు మాకు అని తెలుసు సో వీ లైక్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో ఆల్ క్రూ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అండ్ ఇక్కడ ఉండే వెంకటరామస్వామి సార్ కూడా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వండర్ఫుల్ అకేషన్ మేము కూడా ఇది తలచి చూడలా అతను ఇంత బ్రహ్మాండంగానో ఒక ఆడియో ఫంక్షన్ చేస్తాడనేసి రియలీ సూన్ మిగిలిన ఆర్టిస్ట్ కూడా మిమ్మల్ని చూడేదానికి 1 by 1గా వస్తూ ఉంటారు అని నేను చెప్తాను ఈ పిక్చర్లో ఉండేటప్పుడు ఈ సాంగ్స్ చేసింది ఈ పిక్చర్లో బై సాంగ్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఒకరు ఇళయరాజా ఫస్ట్ టైం విత్ విజయ్ ఆంటనీ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డూయింగ్ సాంగ్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఫస్ట్ విజయ్ ఆంటనీ సార్కు ఇళయరాజా గారు పిక్చర్ చేసి ఉంటారు అవతల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ ఒక సాంగ్ ఉంది అది మీరు చూస్తారు ఆల్మోస్ట్ అదే ఒక వండర్ఫుల్ సాంగ్ ఇది తెలుగులో అది పెద్ద హిట్ అవుతుంది ఇప్పుడు నేను ఓపెన్ చేయబడిన సాంగు మన తెలుగు గురించి అంత గొప్పగా ఉండే ఒక సాంగు మీరు చూసి ఎంజాయ్ చేయండి 100%. థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఓకే టు మై ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూసర్ అంటే మేము పెప్సీ యూనియన్ లీడర్ దాని నుంచి ప్రొడ్యూసర్ మా వైఫ్ పేరే ఇస్తాము వాళ్ళకి ఏమంటే ఉత్త చెక్ల సైన్ వేసేదానికే మాకు ఉంటామా మేము ప్రొడ్యూసర్ అంటారు దానికే ముందుకు ఉంటాం వాళ్ళ కోఆపరేషన్కు మీకు నండి అండ్ దెన్ ఆల్ స్టూడెంట్స్ లైఫ్ ఇస్ విత్ యూ డోంట్ వేస్ట్ టైమ్ ఎంజాయ్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఇన్ స్టడీస్ థ్యాంక్ యూ 1 2 3 దిగులవకు తోడై ఉన్నా నీ కొరకు ఉన్నా నీ కొరకు ఊపిరి వెలిగే తుది వరకు శరణు అనకు గరళాలకు కన్నా దిగులవకు తోడై ఉన్నా నీ కొరకు సమరం విడకు ఓటమిని ఒప్పుకోకు పైవాడే మార్గం మనకు
మనకు పైవాడే మార్గం మనకు దిగులవకు తోడై ఉన్నా నీ కొరకు తిరిగే తుది వరకు శరణం అనుభూ గరళాలకు పైవాడే మార్గం మనకు వింటూనే ఉన్నాం అసలు నిజంగా చాలా బాగుంది అసలు వండర్ఫుల్ రియలీ వండర్ఫుల్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఇంత మంచి సాంగ్ మనం చూసినందుకు అండ్ ఫస్ట్ సాంగ్ ఇది అకి మరి ఈ సాంగ్ లిరిక్స్ సో అంత అద్భుతంగా లిరిక్స్ రాసినటువంటి మన రామజోగయ్య శాస్త్రి గారికి ఆయన ఇక్కడ లేరు. సో మన తరపున అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో అలాగే ఈ పాటని ఇంత అద్భుతంగా మనం నిజంగా చెవులు అలా వింటూ ఉంటే ఎంత అమృతం లాగా అనిపిస్తూ ఉందండి ఆ వాయిస్. బట్ స్టిల్ ఈ రోజు మన మధ్యలో లేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఆయన గాన గంధర్వులు అండి అసలు నిజంగా చెప్పాలంటే. ఎలాంటి పాట అయినా కూడా అంత సులభంగా టక్కున అలా పాడేస్తూ ఉంటారు. నిజంగా ఇంత మంచి పాటని మనకు అందించి వెళ్ళారు. ఒక్కసారి ఆయన కోసం గట్టిగా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత మంచి పాటని మనకి అందించినందుకు. ఓకే మాధురి గాంధీ గారు, సో ప్లీజ్ వెల్కమ్ మాధురి గాంధీ గారు, మాధురి రెమెడీ హాస్పిటల్స్ ఫ్రమ్ తిరుపతి విత్ యువర్ క్లాప్స్ అండి. యా ప్లీజ్ మ్యామ్. మూవీ గురించి అండ్ హీరో హీరోయిన్ సో అందులో ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ everyone, and I don't know what to tell about this movie, but all the best for all the makers of this movie, and hope you'll get successful in this movie. Thank you and wish you all the best. Thank you. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మహేంద్రన్ గారు, యా ప్లీజ్ వెల్కమ్ సార్ విత్ యువర్ క్లాప్స్ అండి. మనం ఎన్నో మూవీస్ లో చూస్తూ ఉన్నాం, మన అందరినీ కూడా చాలా చక్కగా తన యాక్టింగ్ తో మనందరినీ అలా మైమర్పించి ఎన్నో మూవీస్ చేశారు. సో ఈ రోజు ఇవాళ మనందరి మధ్యలోకి వచ్చేసారు. యా ప్లీజ్ వార్మ్ వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. నాకు కొంచెం తెలుగు తెలుసు. తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అది తెలుగా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసి ఈ పరీక్షకు నాకు మార్క్ ఇవ్వండి. ఇది కూడా ఒక నీట్ ఎగ్జామ్. నీట్ అంటే NEET కాదు, NEAT, నీట్ ఎగ్జామ్. I will add some English also and some Tamil also, so please bear with me. నాకు ரொம்ப నచ్చిన ఒక హీరో మన విజయ్ ఆంటనీ గారు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ప్లీజ్ గివ్ మై బిగ్ హ్యాండ్. ఆయన ఏ పిక్చర్లో వస్తారో హీ కమ్స్ అస్ ఎ వెరీ సింపుల్ హీరో. ఒక మాట చెప్తున్నాను, రియల్ లైఫ్లో కూడా హీస్ అ వెరీ సింపుల్ హీరో. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ లైఫ్. ఎప్పుడూ సత్యం, ధర్మం, ఆనెస్టీ అందుకు పాడుపడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఈ పిక్చర్లో కూడా అదే థీమ్.
ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్. సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఫైట్ చేసిన ఒక పిక్చర్, బట్ టోటలీ డిఫరెంట్ సర్కమ్స్టెన్స్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. ఇట్ విల్ బి ఎ ష్యూర్ సక్సెస్ విత్ యువర్ అప్లాస్. ఒకసారి జోరు కై కొట్టండి. నాకు ఇన్ ద 80s, ఇన్ మై పీక్ పీరియడ్, ఐవ్ డన్ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్. నాకు దొరికిన 2 big awards. I tell it with a lot of pride. My first award for acting came for a Telugu film, Amavasya Chandrudu, way back in Sitara Awards. రామోజీరావు వచ్చిన అవార్డ్. ఆయన తర్వాత మన టీవీ సీరియల్ సీతారాముల సినిమా గోళా కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర గేవ్ మీ ద నంది అవార్డ్ వే బ్యాక్ ఇన్ 2000. So I have a lot of relation with the Telugu people. They respect artists a lot. Your audience, you and the Telugu industry, you respect artists a lot. I give you an applause for that. Really wonderful. I'm happy to be part of this. Vikram Rathod title చాలా స్టైలిష్ గా ఉంది. మన హీరో కూడా చాలా స్టైలిష్ గా ఉంది. వండర్ఫుల్ థ్రిల్లర్. నేను ఇక్కడ ఇందులో ఒక గ్రే రోల్ చేస్తున్నాను, ఆపోజిట్ విజయ్ యాంటనీ, అండ్ హిస్ హీరోయిన్ ఇస్ అ లవ్లీ రమ్య నంబీసన్, హూ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హియర్ విత్ యూ. I wish the producer, my director, Babu Yogeshwaran, very nice working with him, his associate, all of them. Babu sir was very nice working with you. I enjoyed doing the picture. మీరు కూడా ఎంజాయ్ చేయండి, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది ఒక 100-day పిక్చర్ అయ్యండి. ఇప్పుడు ఏ పిక్చర్ కూడా 100 days పోతలేదు, ఇది 100-day పిక్చర్ అవును. ఏనా ఇట్స్ అ వెరీ గుడ్ పిక్చర్, వెరీ ఎమోషనల్ థ్రిల్లర్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ టు ది ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడే నేను ఒక తెలుగు ఫిలిం చూసి భయపడిపోయాను. ఐ గ్రేట్ పిక్చర్, అఖండ చూశాను. ఇప్పుడు వాట్ అ గ్రేట్ పిక్చర్. బాలయ్య గారు ఎంత పర్ఫార్మ్ చేస్తున్నారు. ఆ లెవెల్కు విక్రమ్ రాథోడ్కు పోవాలి, అది నా విష్. ఆల్ ద బెస్ట్. సూపర్ సార్. సార్ 2, 3 ప్లే. వాల్యూమ్ పెట్టండి. సో ఒకసారి మా వాళ్ళు ర్యాండమ్ గా చేస్తారు ఈ పాటకి. తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, జగతిలోనే లేదోయ్. తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, జగతిలోనే లేదోయ్. తెలుగు జెండా ఎత్తి పట్టు, నిబ్బరంగా అడుగు వెయ్యి, పరుగులతే వయసు నీదిరా. ఎదురులేని కవిత నిధి, నిర్భయంగా అడుగులోన అడుగు వెయ్యనా. తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, జగతిలోనే లేదోయ్. తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, జగతిలోనే లేదోయ్. తెలుగు జెండా ఎత్తి పట్టు, నిబ్బరంగా అడుగు వెయ్యి, పరుగులతే వయసు నీదిరా. ఎదురులేని కవిత నిధి, నిర్భయంగా అడుగులోన అడుగు వెయ్యరా.
అని తడిమిన చెనులమంట లోకాన హద్దులే చెరిపింది మనమురా పొగడంగా రవికైనా తరమౌనా ఎదిరించిన ద్రోహులా తన తుంచే ధైర్యము నాడైనా నేడైనా మన సొంతంట నడపారా కట్టి వచ్చైరా కండోరా వేసి చెప్పైరా నడపారా కట్టి వచ్చైరా కండోరా వేసి చెప్పైరా ఏ తెలుగు జెండా ఎత్తి పట్టి నిబ్బరంగా అడుగు వెయ్యరా తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం జగతిలోనే లేదోయ్ తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం జగతిలోనే లేదోయ్ గర్వం పెంచే విజయం చెడ్డదిరా వినయం పెంచే విజయం గొప్పదిరా పథకంతోనే విజయం దక్కదురా నమ్మకముంటే జయము కలుగునురా అందరికీ మిత్రుడు లోకాన లేడురా దేవుడికి శత్రువులు ఉంటారురా నీ తోడు నీడగా ఉన్నోడే ఫ్రెండురా కానోడు శత్రువని అనుకోకురా అందాలు ఎన్నెన్నున్నా తల్లపటే మరువకు నేస్తం భేదాలు ఎన్నెన్నున్నా తల్లపటే మరువకు నేస్తం ఏ తెలుగు జెండా ఎత్తి బట్టి నమ్మకంతో అడుగు వెయ్యరా తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం జగతిలోనే లేదోయ్ తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం జగతిలోనే లేదోయ్ తెలుగు జెండా ఎత్తి పట్టు నిబ్బరంగా అడుగు వెయ్యి మరుగులతే వయసు నీదిరా ఎదురులేని కవిత నీది నిర్భయంగా అడుగులోన అడుగు వెయ్యరా థ్యాంక్ యూ మరి అలాగే పాడినటువంటి అరవింద్ శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్లీ వండర్ఫుల్ ఒక్కసారి ఈ సాంగ్ కి కూడా కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీవన్ ఓకే సో అలాగే పిలిచేయాలైతే Yeah, మరి come on. ఓకే నువ్వు అన్నట్టు ఎన్నో మూవీస్ మనందరికీ పరిచయం చేశారు అండ్ అలాగే లిటిల్ హార్ట్స్ మూవీకి మరి చాలా నేమ్ వచ్చింది అండ్ 5 నంది అవార్డ్స్ తీసుకున్నారు అందుకున్నారు పాటు కూడా ఆ సినిమాకి రావడం అనేది కూడా రియల్లీ వండర్ఫుల్ great అలాగే అండి. ఆ సినీ రంగంలోనే కాకుండా విద్యా రంగంలో కూడా చాలా గొప్పవారని Yeah, come చెప్పండి నిజంగా 25 సంస్థలకి పైగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి మరి మెడికల్ ఇంజనీరింగ్ లా అండ్ నర్సింగ్ సో ఎన్నో విద్యా సంస్థల్ని స్టార్ట్ చేసి మరి ఇంతమంది స్టూడెంట్స్ కి భవిష్యత్తుకి ఒక బాట వేస్తున్నటువంటి మరి గౌరవనీయులు రావూరి వెంకటస్వామి గారిని ఇన్వైట్ చేస్తున్నాం సో ప్లీజ్ please, sir. వెల్కమ్ సార్ అవర్ తెలుగు ప్రొడ్యూసర్ యా కమ్ ఆన్ బాయ్స్ థ్యాంక్ యూ పెద్దలకు నమస్కారం మా విద్యార్థులకి విద్యార్థినులకి ఆశీర్వాదం ముఖ్యంగా మా మిత్రుడు పెప్సీ శివ ఈ సినిమా తీసేటప్పుడే నాకు చెప్పాడు తెలుగులో నువ్వు చేయన్నా అని ఓకే మీరు స్టార్ట్ అయిపోయి అంత సినిమా అయిపోయినాక నేను కొత్తగా తీసేది బాగుండదు దీన్నే నేను తెలుగులో చేస్తామని చెప్పాను సరే ఆయన ఒప్పుకున్నాడు మేము ఈ సినిమా తెలుగులో ఆయనే చేశాడు ఆయనే చేస్తే బాగుంటుందని ఇంకా మా అందరికి కూడా తెలుసు నేను గతంలో సినిమాలు తీశాను మీకు తెలుసు కొక్కరకో సినిమా స్టార్ట్ నుంచి కొక్కరకో సినిమా మా తల్లి గంగమ్మ లిటిల్ హార్ట్స్ నెక్స్ట్ రీసెంట్గా శివలింగాపురం ఇవన్నీ తీసాం కానీ లిటిల్ హార్ట్స్లో 5 నంది అవార్డులు వచ్చాయి నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హీరోగా దట్ ఈస్ గాడ్ గ్రేస్ భగవంతుడు ఇచ్చింది లేకపోతే నేను ఆర్టిస్ట్గా కాదు రెండోది నాకు ఆ లైన్లో నాకేం తెలీదు అయినా కానీ
పట్టుదలతో సినిమా చేశాను, దానికి నంది అవార్డ్స్ 5 వచ్చాయి. తరువాత రీసెంట్గా శివలింగాపురం దేవుని పేరుతో తీశాను. ఇప్పుడు అవన్నీ తీసింది చిన్న సినిమాలు ఒక ఎత్తు. ఈ విక్రమ్ రాథోడ్ మన హీరో గారితో ఇప్పుడే మాట్లాడాను, తెలుగులో చేయండి మీరు, తెలుగులో నేను చేస్తాను, మా శివ తమిళ్లో చేస్తాడు, 2 కలిసి చేద్దాము అని ఇప్పుడే మాట్లాడాను. కానీ ఆ సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. పేరు కూడా మంచి పేరే కుదిరింది, విక్రమ్ రాథోడ్ అని. ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ పేరు వచ్చింది. తరువాత ఇంకా ఈసారి ఏదైనా మంచి సబ్జెక్ట్ చూసి మేమిద్దరమే, శివ నేను చేయాలనుకున్నాము, ముందు కూడా అనుకున్నాము, కాలేదు. ఈసారి ఆయన తమిళ్ నేను తెలుగులో చేస్తాము. ఇదే హీరోనే మాకు కోఆపరేట్ చేసి బాగా చేస్తాడే అనేది నాకు నమ్మకం బాగుంది. తరువాత వీటన్నిటికన్నా నాకు నిజమైన ఆశయం ఎడ్యుకేషన్ పైన, విద్యారంగంలో నాకు, ఎందుకంటే నాకు మధ్యలోనే చదువు ఆగిపోయింది కాబట్టి విద్యారంగంలో నేను చేయాలని 18 కాలేజీలు మీద చిన్నవంతా 25 విద్యారంగంలో కాలేజీలు అవన్నీ పెట్టాను. అది ఎంతున్నా ఈ కళారంగంలో మనకు అవకాశం రాలేదని బాధపడుతూ వచ్చాను. నాకు ఇప్పుడిప్పుడే ఈ అవకాశం అన్ని రంగాల్లోనూ దొరికింది, దీంట్లోనూ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇంకా మన హీరోయిన్ వీళ్ళంతా మాట్లాడేది ఉంది, వాళ్ళు చూడాలా. ముఖ్యంగా నన్నే మా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు కానీ బట్ వాళ్ళతో ముఖ్యంగా మీరు ఇంటరాక్ట్ కావాలా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా హీరోకి, మా ప్రొడ్యూసర్, తమిళ ప్రొడ్యూసరు, తెలుగు ప్రొడ్యూసర్ అన్నీ ఆయన. ఇప్పుడు మా ఫ్రెండ్, అన్నిటికన్నా మించి మా ఫ్రెండ్, నా తమ్ముడు లాంటివాడు పెప్సీ శివ గారికి, అందరికీ, ఈ టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమించుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. సాంగ్ విన్నాము, చూసాము, అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ సాంగ్ కూడా చూసాము అండ్ మీరు విన్నాము. అంటే మా వాళ్ళు చక్కగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి. సో ఇప్పుడు విక్రమ్ రాథోడ్ మూవీ టీజర్ రిలీజ్ చేద్దామా? మీ చేతుల మీదుగా సార్. మరి ఒక్కసారి గట్టిగా స్టూడెంట్స్ వేసుకుంటే విక్రమ్ రాథోడ్ మూవీ టీజర్ ప్లీజ్. సార్ మీరు 1, 2, 3 అని చెప్పేసేయండి. రెడీ సార్? 1, 2, 3. థ్యాంక్ యూ. దేశమంతటా ప్రకంపనలు సృష్టించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన Going to pay heavily for this. కావాలంటే నన్ను టెర్రరిస్ట్ గాను, ఎక్స్ట్రీమిస్ట్ గాను మీరు అనుకోండి సార్. వాస్తవానికి నాకు సంబంధించి నేను కామన్ మ్యాన్. Vikram Rathod, now remember my face because I'm gonna remember your face. వావ్, సూపర్. దేశమంతటా ప్రకంపనలు సృష్టించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన Vikram Rathod, you're going to pay heavily for this. కావాలంటే నన్ను టెర్రరిస్ట్ గాను, ఎక్స్ట్రీమిస్ట్ గాను మీరు అనుకోండి సార్. వాస్తవానికి నాకు సంబంధించి నేను కామన్ మ్యాన్. Vikram Rathod, now remember my face because I'm gonna remember your face.
చెప్పాను కదండి, ఆ మూవీలోనే ఆ నేమ్లోనే ఉంది పవర్ ఏంటో. కమాన్, ఇంకొకసారి తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ, రియలీ వండర్ఫుల్. టీజరే ఇలా ఉందంటే ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందండి? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. హైలైట్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఎస్విపి సెట్ వైస్ చైర్మన్ అటువంటి రావురి బాలాజీ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో ప్లీజ్ వార్మ్ వెల్కమ్ రావురి బాలాజీ గారు. సో ప్లీజ్ సార్. సార్ ఇది బాయ్స్. क्या साहब ఓకే, థ్యాంక్ యూ. बच गए बम्बई. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. హాయ్ ఎస్విపి సెట్. ఇంతేనా ఎస్విపి సెట్ అంటే? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు దిస్ ఈవెంట్. హీరో గారికి, హీరోయిన్ గారికి, అలానే ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా నాన్నగారికి, అలానే ఎంటైర్ టీం మొత్తానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా విక్రమ్ రాథోడ్ మూవీ తమిళ్లో ఎలా హిట్ అవుతుందో తెలుగులో కూడా అలానే పెద్ద హిట్ అవ్వాలని, అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మచ్, రియలీ వండర్ఫుల్ మూవీ అండి ఇది. అలాగే ఈ మూవీకి ఇక్కడికి వచ్చి అండ్ మీ స్టూడెంట్స్ కూడా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్విపి సెట్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్లీ మీడియా మెంబర్స్. ప్లీజ్ గట్టిగా కమాన్ చప్పట్లు. நன்றி. இந்த ஈவெண்ட் இவ்வளவு பிரமாதமாக நடக்கிறதுக்கு காரணம் எங்கள் ஹீரோ ஃபர்ஸ்ட், என்னுடைய ப்ரொடியூசர், உங்கள் நம்ம தெலுங்கு ப்ரொடியூசர், அப்புறம் நீங்கள் எல்லாரும் சேர்ந்து விக்ரம் ராத்தோட இதுக்கு முன்னாடி இல்லாத ஒரு மிகப்பெரிய சூப்பர் ஹிட்டாக நீங்கள் மாற்றி தரணும்னு நான் கேட்டுக்கிறேன். நான் ஏற்கனவே உங்களை நான் மீட் பண்ணிட்டேன். இன்னும் இந்த படம் பற்றி நிறைய எக்ஸ்ட்ரானரிய விஷயங்கள்லாம் நம்ம ஹீரோ ஹீரோயின் எல்லாருமே சொல்ல போகிறாங்க. ரொம்ப முக்கியமாக சொல்ல வேண்டியது, இது ஒரு பாட்டு ரிலீஸு. இளையராஜா சார் உங்கள் எல்லாருக்குமே தெரியும், அவரோட பிளெஸ்ஸிங்ஸோடு தான் இந்த மொத்த படமே ஆரம்பிச்சது. ஸோ அவருடைய பிளெஸ்ஸிங்ஸ் இப்போ இங்கே இது ஹால் ஃபுல்லாக இருக்குது. இன்னொரு முக்கியமான ஒரு பாட்டை நாங்கள் வந்து ரிலீஸ் பண்ண போகிறோம். அந்த பாட்டு விஜயண்ணி சார், ரம்யா நம்பீசன், இது ரெண்டு பேருடைய அந்த பேரனுடைய எந்த அளவுக்கு அந்த கெமிஸ்ட்ரி, ஹிஸ்ட்ரி, மேத்தமேட்டிக்ஸ் எல்லாம் ஒர்க் ஆகிருக்குன்றது உங்களுக்கு அது தெரியும். உங்களை மாதிரி நானும் அந்த பாட்டை பார்க்கறதுக்கு ரொம்ப ஈகராக வெயிட் பண்ணிகிட்டு இருக்கேன். தேங்க்யூ. 1 2 3. కృష్ణరాసలీలా బెదురు వేణు వైరవళించి రాధవచ్చు వేళ హృదయరాణివే నీవైతే ప్రేమ నందలాల మధుర గానమే చిలికింది నింగి అందువేళ నావన సీమల పొందనే వేచితి నీకై వెన్ననై
మనసే నువ్వని తెలిసిని కనులే కలిసిని ఆసే దేవతై మెరిసిని ఎదలు వెలసిని లాలించి లాలపోసి అమ్మ ప్రేమ నీది గుండెల్లో దాచుకున్న నాన్న ప్రేమ నీది నీ చాలు నీడై ఉండనా హృదయరాణివే నీవైతే ప్రేమనందలాల మధురగానమే చిలికింది నింగి అందు వేళ లోకం వేచిని నీకై అడుగే పెట్టరా గగనం కరిగి నీది బురుగే పట్టరా నీ నాన్న భుజాన్నెక్కి నింగినందుకోరా నువ్వు నాటే విత్తనాల్నే తోటగా మార్చరా ఆ తోటలో పూలై నవ్వుదా ఎదను వీణగా పలికించి కృష్ణ రాసలీలా హృదయ రాణివే నీవైతే ప్రేమనందలానా బృందావన సీమన కొండనే వేచికుని కై వెన్ననే కన్నుల వెన్నెల వేళనై వస్తా నీ వనమాలినై కోటే పాటై మోగుతున్నది నీతో బాటే సాగుతున్నది థ్యాంక్ యూ సో మచ్ వెన్నెలకంటి గారు. ఓకే, నెక్స్ట్ ఇదే మూవీలో ఒక మంచి సాంగ్కి లిరిక్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అండ్ అలాగే ఈ మూవీకి డైలాగ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. సో ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ మూర్తి గారు, ప్లీజ్ విత్ యువర్ క్లాప్స్ అండి, కమ్ ఆన్. నార్మల్గా ఈ మూవీ గురించి హలో చెక్ నమస్కారం. సెకండ్ టైం ఇక్కడ. ఇట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ విజయ్ ఆంటోనీ సార్ అండ్ బ్యూటిఫుల్ నంబియా నంబీసన్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరినీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మీకు కావలసిన అన్ని ఎమోషన్స్ దాంట్లో ఉన్నాయి. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఒక లవ్లీ హస్బెండ్, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ ఇంకొక షేడ్ ఉంది. అది మీరు సినిమా చూసి తెలుసుకోండి, అది నేను చెప్పను. అండ్ ఈ మ్యూజిక్ చెప్పాలంటే ఇంకా ఇళయరాజా స్వరం మనందరికీ ఒక వరం. తరం మారినా అది నిరంతరం. సో బ్యూటిఫుల్ 5 మెలోడీ సాంగ్స్, అన్నీ మంచి సాంగ్స్. అండ్ స్టోరీ సైడ్గా చెప్పాలి అంటే స్టార్ట్స్ విత్ చిలికి గాలివాన్ అంటాం కదా, అలాగా ఒక చిన్న టిఫ్ తోటి స్టార్ట్ అవుతుంది. అది వేరే డైరెక్షన్ తీసుకుని వేరేగా మారి అండ్ ఇట్ ఎండ్స్ బ్యూటిఫుల్లీ. సో వెరీ నైస్. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిలిం అండ్ బికాజ్ చెప్పాను అన్ని హంగులు ఉన్నాయి దీంట్లో. సో ప్లీజ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ బాబు యోగేశ్వరన్ సార్ ఫర్ గివింగ్ దిస్ సో బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ శివ సార్, విజయ్ ఆంటనీ సార్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు ఫర్ రైటింగ్ డైలాగ్స్. అండ్ దీంట్లో మీసమున్న
బుజ్జి బాబు నేను ఆ సాంగ్ నేనే రాశాను. సో హోప్ యూ ఆల్ లవ్ ఇట్. ఎక్సలెంట్ ఆడియో, నైస్ పిక్చర్, వెయిటింగ్ ఫర్ ఇట్, డిసెంబర్ రిలీజ్. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ. మీ టైం వచ్చేసింది. చెప్పాలంటే ఒక నిమిషం నన్ను మాట్లాడివ్వండి, నా వాయిస్ మీ దగ్గర రావాలి కదా. సో చెప్పాలంటే గర్ల్స్ టైం ఇంకా రాలేదు, బాయ్స్ టైం వచ్చేసింది. యా ప్లీజ్ వార్మ్ వెల్కమ్ టు విక్రమ్ రాథోడ్ మూవీ హీరోయిన్ రమ్యా నంబీషన్ గారు. వాయిస్ ఎక్కడ సరిపోదు, కమాన్. ఓకే, సో చాలా సేపు నుంచి వెయిటింగ్ అండి అందరం కూడా మేడం కోసం. రమ్యా నమీషన్ గారి గురించి చెప్పాలంటే చాలా అసలు సరిపోదండి, మనం చాలా చెప్పచ్చు. ఎందుకంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్, మరి ఒక సింగర్ అండ్ మోడల్, సో ఇప్పుడు మన ముందు హీరోయిన్. సో నిజంగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పచ్చు అనమాట. రియలీ వండర్ఫుల్, చాలా క్యూట్. అసలు నేను దూరంగా వెళ్తాను. రియలీ వండర్ఫుల్, చాలా గార్జియస్. ఐ లవ్ ఫేవరెట్. అలాగే ఫేవరెట్ డ్రెస్లో వచ్చేసారు మీరు. మరి ఒక్కసారి పాపం మా వాళ్ళు ఎంత సేపటి నుంచి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మేడం ఎప్పుడు వస్తారు అని అక్కడ. సో కాబట్టి ఇప్పుడు మీరు స్పెషల్గా వాళ్ళతో మాట్లాడేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ స్వాతి ఫర్ యువర్ వర్డ్స్. ఎలా ఉన్నారా? కరెక్టా? అవ్వదా తెలియం. సారీ, ప్లీజ్ బేర్ విత్ మీ. కొంచెం తమిళ్ కొంచెం ఇంగ్లీష్ பேசலாம். ఓకేయా? ఓకేయా? Thank you so much for having me here, Shiva sir and Babu sir. Then our Vikram Rathod, Vijay Anthony sir. It's like Tamil. Vikram Rathod is going to release this December. Enakku vanda this is my. I have done couple of Telugu movies, but this is going to be special for me. So Adha, I'm super happy, super excited. And YG sir and நிறைய பேர், there's like so many known faces out here. அதான் சூப்பர் எக்ஸைட்டடாக இருக்கு. ஐ திங்க் நீங்கள் எல்லாம் விஜய் ஆண்டனி சார் பேசுறதுக்காக யூ வெயிட்டிங் ஃபார் ஹிம். நோ, ஐ நோ. அவங்க மைண்ட் வாய்ஸ் வந்து டோன்ட், நீங்கள்லாம் அவ்வளோ பேசாதுங்க அந்த மாதிரி தான் இருக்குது. விஜய் ஆண்டனி சாருக்காக தான் வெயிட் பண்ணிட்டு இருக்குன்னு தோணுது. But once again, thank you, Shiva sir, for this opportunity, and Babu sir for giving me this role, and wonderful. And Vijay Anthony sir, I think wonderful, and I think a peaceful actor to work with. Na solla. That's it. So excited for the release. Please watch the movie Vikram Rathod in theaters. Okay? Okay? Thank you. Thank you, ma'am. Invite chedama. Yeah, please warm welcome Tamil producer sir. Shiva sir, please sir. గట్టిగా క్లాప్స్ కొట్టాలి, come on. Claps. సో అలాగే నెక్స్ట్ And Balaji garu, SPP set vice chairman. So please welcome sir. And director Babu sir. So please welcome sir. With your claps, come on students. సో నెక్స్ట్ మరి లవ్లీ ఏంజల్ ఇక్కడే ఉన్నారు. యా రమ్య మ్యామ్. సో ఇంకా అండ్ మంచి డైలాగ్స్ అండ్ సాంగ్స్ కి లిరిక్స్ అందించినటువంటి శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సూపర్. అండ్ ఫైనలీ okay, and Tamil producer Kausalya Rani ma'am, so please welcome ma'am. Wow, come on boys. Sorry for the late announcement. Yeah, please welcome ma'am. Okay. ఇంకా రెడీయా? Yes. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? డాక్టర్ సలీం, యమన్, రోషగాడు అండ్ బిచ్చగాడు. వావ్, ఇంత మంచి వండర్ఫుల్ మూవీస్ ని మనందరికి తన యాక్టింగ్ తో మన మధ్యలోకి వచ్చేసి మనందరి హృదయాలను దోచుకున్నటువంటి విజయ్ ఆంటోనీ గారు,
రియలీ సార్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి, ఎందుకంటే సార్ కూడా సో మంచి లిరికిస్ట్ అండ్ ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మా టీమ్ అసలు ఇక్కడ మేము చాలా మీ టీంతో